జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. త్వరలో పట్టాలెక్కనున్న మెట్రో రైలు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఎమ్మెల్యే గణబాబు సహా మెట్రో బృందం. రుణ యాప్ల బాధితులకు నగదు అందించిన సిపి సంకభ్రత బాగ్చి. సైబర్ నేరాలకు అడ్డుకట్టు వేసే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామంటున్న కమిషనర్. ఈ నెల 16న అమెరికాలో తెలుగు సాహితీ సదస్సు వివరాలు వెల్లడించిన పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ వరకు ప్రతిపాదించిన 3 మెట్రో రైల్వే స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ స్టేషన్ల వద్ద పార్కింగ్ స్లాట్లను పెంచాలని, ఎయిర్పోర్ట్ ప్రయాణికులు వీలుగా ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఒక స్టేషన్, అలాగే అతి దగ్గరగా ఉండే ఎన్ఏడి కొత్త రోడ్లో మరో ఏర్పాటు అత్యంత ముఖ్యమని అన్నారు. వాటి మీద ప్రజలకు ప్రాథమిక అవసరాల నిమిత్తం దీర్ఘకాలిక ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్రో చీఫ్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ యూజేఎం రావు, ప్రాజెక్టు మేనేజర్ వసంత్, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ సిఐ దశరథ్, 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు డిజైన్స్ కన్సల్టెన్సీ చేసినటువంటి డిజైన్ కాబట్టి ఏ రకంగా వస్తుంది అనేటువంటి అవగాహన ఫిజికల్గా ఈరోజు పెట్టుకున్నాం. దీనిలో ఇంకా భవిష్యత్తులో ఏ మార్పులు చేర్పులు వస్తాయనేటువంటిది కానీ, లేకపోతే పూర్తి స్థాయిలో కంప్లీట్గా అయినాక ప్రాజెక్టు మేము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటు ట్రాఫిక్ ఎక్కువ అంచనాలు వేసేటువంటి ట్రాఫిక్ కానీ లేకపోతే పోలీసు వారితో కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకోమని చెప్పాలి. స్మార్ట్ మీటర్లపై నగర వ్యాప్తంగా వివిధ జోనుల్లో జరిగే నిరసన ప్రదర్శనల్లోనూ, ప్రచార కార్యక్రమాల్లోనూ అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు పాల్గొని స్మార్ట్ మీటర్లను విజయవంతంగా త్రిప్పికొట్టవలసిందిగా బార్బా నివాస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. రామా టాకీస్, అంబేద్కర్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, పేదవారి నడ్డి విరిచేలా వ్యవహరిస్తూ ప్రజలకు పవర్ షాక్ కొట్టేలా సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాన్ని తిప్పికొట్టేలా ప్రజలు సమాయత్నం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల పైన ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవదీయాలి. ప్రతి ఒక్కరు ఇచ్చారు. ఏ ప్రజల ద్వారా ట్యాక్స్ ద్వారా మీరు ఈరోజు జీతాలు ఏసీ రూమ్లో ఉన్నారు కాబట్టి ఈ దోపిడీ చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూలీనాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఆటో తొక్కునే వాళ్ళు, రోజు కూలీ చేసుకునే వాళ్ళు అందరి నెత్తి మీద ఒక పిడుగు పడినట్టే ఇది. ఎందుకంటే వీళ్ళు కనీసంగా 10,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఛార్జీకి. రెండోది ఏంటంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా 18,600 రూపాయలు కట్టాలా. కాబట్టి ఆ మీటర్ ఛార్జీ కట్టాలా. ఆ పీక్ లోడ్ అనేది ఇప్పుడు ఉదాహరణకి మేము అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వాలంటీర్ ఆర్గనైజేషన్ దీని తరఫున పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యూనిట్ ఛార్జీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మీకు పీక్ లోడ్ వాడి కొలిది కూడా యూనిట్ ఛార్జీ పెరిగిపోతూ ఉంటుంది. సో మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, కూలీ నాలా చేసుకునే వాళ్ళందరూ కూడా అది పిడుగుపాటు కిందే మనం భావించాలనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే దీనివల్ల ఇందులో 3 జైంట్స్, ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు, 3 జైంట్స్ ఉన్నారు ఇందులో. స్మార్ట్ మీటర్ పైకేమో అదానిది, కానీ దాన్ని తయారు చేసేవాడేమో ఎల్ఎన్టీ వాడు తయారు చేస్తాడు. అందులో సిమ్ కార్డు ఏమో అంబానీ గారిది. సో వీళ్ళ 3 కలిపి తయారు చేసినటువంటి ఒక వస్తువు మీద అది మా మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఆదాయం వచ్చేటట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంది. అంటే దీని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న 4 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఈ అదానికి, అంబానీకి, ఎల్ఎన్టీ వాళ్ళకి అందరికి కూడా సమర్పించేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడ ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనిపించలేదు. ఈ స్మార్ట్ మీటర్లు కూడా అంతే అని మేము భావిస్తూ ఉన్నాము. SC/ST సప్లాన్ నిధుల నుండి దళిత గిరిజనులకు ఉచిత విద్యుత్ జీవో నంబర్ 91 ద్వారా ఇస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపులో మరి ఎలాగా అడ్జస్ట్ చేస్తారనేది అర్థం కావట్లేదు. స్మార్ట్ మీటర్ ముందు మనం కొనాలి, తర్వాత చిప్ వేసుకోవాలి, ఇది చేయాలి. మా తరపున రాష్ట్ర ప్రభుత్వం చిప్ కొని రాష్ట్ర ప్రభుత్వం ముందు డబ్బులు కట్టి చేస్తుందా,
లేకపోతే మేము కట్టుకుంటే ఎంత వస్తుంది, దాని మీద ఎలాగ మేము కట్టుకోవాలి అనేది అర్థం కావట్లేదు. 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉంది, దాన్ని ఎలా కొలుస్తారు? మేమనుకోవడం ఏంటంటే దళిత గిరిజన ప్రజా సంఘాలుగా ఉచిత విద్యుత్తును ఎత్తేయడం కోసమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అని మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా దళిత సంఘాలుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా నువ్వు అట్లాంటి ఏర్పాటు ఏమన్నా ఉంటే దళిత గిరిజనులకు లేకపోతే ఉచిత విద్యుత్ చేతి వృత్తిదారులకు వాళ్ళతో ముందు మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా నువ్వు ఎంకరేజ్ చేస్తావు అనేది నువ్వు చేయకుండా బిగిస్తానంటే ఈ ఉచిత విద్యుత్తును ఎగ్గొట్టడానికి అనేది మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని ఖండిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ చరిత్ర సమస్యలపై చర్చించే 25 పుస్తకాలను నిషేధించడం భావ ప్రకటన స్వేచ్ఛపై తీవ్రమైన దాడి అని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని కేంద్రపాలిత ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధాన్ని ఖండిస్తూ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కవులు, రచయితలు, మేధావులు, అభ్యుదయవాదులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఇలాంటి ఘటనలపై ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం శర్మ మీడియాతో మాట్లాడుతూ పుస్తకాలను నిషేధించడం అవివేకమైన చర్య అని మండిపడ్డారు. వాస్తవాల్లో సమాధి చేయాలనుకోవడం, చరిత్రను దాచేయడం ఎవరి తరమూ కాదన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోందని దీన్ని అందరూ ఖండించాలన్నారు. సమావేశంలో ఆచార్య కెఎస్ చలం, ఆచార్య బాలమోహన్ దాస్, తెలుగుదండు ఫణిశయన సూరి, పలువురు సాహితీవేత్తలు, మేధావులు పాల్గొన్నారు. అవి ఎవరి దగ్గర ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని, వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా జీవో ఇచ్చారు. ఈ జీవో కాశ్మీర్కే వర్తించేది కాదు. భారతీయ న్యాయ సంహిత, మోడీ ప్రభుత్వం రూపొందించినటువంటి కొత్త చట్టాల్లో ఒక రాష్ట్రంలో నిషేధించిన పుస్తకం వేరే చోట ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా అక్కడున్న పోలీసులు కేసులు పెట్టడానికి ప్రావిజన్ ఉంది. అంటే ఎవరినైనా వేధించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్నో లేకపోతే సిబిఐనో వాడుకోనక్కర్లేదు. ఇప్పుడు ఈ రకంగా పుస్తకాలు నిషేధించిన పేరుతో వాళ్ళందరినీ వేధించవచ్చు, నిర్బంధించవచ్చు. ఇంతవరకు మాకు తెలిసి ప్రపంచ చరిత్రలో 25 పుస్తకాలను ఒకేసారి నిషేధించిన సందర్భం ఏదీ లేదు. అంటే నిజాలు రాసినటువంటి ఆ పుస్తకాలని, కాశ్మీర్కి సంబంధించి ఉన్న వివిధ వాదనలన్నింటినీ అందులో రాసినటువంటి ఆ పుస్తకాలని, కాశ్మీర్ ప్రజలకున్న హక్కుల గురించి అవి ఎలాగా ఆర్మీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వాటికి ఎలాగా భంగం జరుగుతోందనేటువంటివి రాసిన ఆ పుస్తకాలని నిషేధించడం అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వం ఆదేశంలో నడిచేటటువంటి కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ళంతా ఎంత భయపడుతున్నారో, ప్రజల్లో స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం ఎంత కాంక్ష ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. ఒక రకంగా బలంగా ప్రజాస్వామ్య శక్తులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రతిఘటిస్తున్నాయి కాశ్మీర్లో అనేటువంటిది ఈ నిషేధం బట్టి అర్థమవుతోంది. బ్రిటిష్ పాలకులు గతంలో మాలపల్లి పుస్తకాన్ని నిషేధించారు, మహాత్మా గాంధీ రాసిన పుస్తకాన్ని నిషేధించారు. ఇటువంటి నిషేధాలతో వాళ్ళు జాతీయ ఉద్యమాన్ని ఆపలేకపోయారు. బ్రిటిష్ వాళ్ళే బయటికి దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఇటువంటి వైఖరిని, నియంతృత్వ వైఖరిని అనుసరించే ప్రభుత్వాలన్నీ గర్భంలో కలిసిపోతాయి, మట్టిలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్య వెలువ ఎప్పుడు బలంగా ఉంటుంది. ఆలోచనల్ని జైల్లో ఎవడు పెట్టలేడు. అది కనీసమే ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరికైనా అర్థమయ్యే విషయం. భావ ప్రకటన స్వేచ్ఛకి ఇది ఆటంకం. ఒక రూపంలో పుస్తకాన్ని నిషేధిస్తే ఇంకో రూపంలో దాన్ని ముందుకు తెచ్చి ప్రజల్లోకి ఆ భావాలను తీసుకెళ్ళడం ఎలాగో ప్రజాస్వామ్య ఉద్యమాలకి బాగా తెలుసు. కాబట్టి ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకుని ఈ నిషేధాన్ని వెంటనే రద్దు చేయాలి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ పోలీస్ మైదానంలో కవాతు ట్రయల్ రన్ ను నిర్వహించారు. పోలీసులు తమదైన శైలిలో కవాతులో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.
విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రుణ యాప్లతో మోసపోయిన బాధితులకు నగదు తిరిగి అందించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సంకభ్రత బాక్షి వివరాలు వెల్లడించారు. స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా 295 కేసులు నమోదవగా 100 మంది బాధితులు రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు గురయ్యారన్నారు. వారంతా అధిక మొత్తంలో డబ్బులను చెల్లించి తీవ్రంగా నష్టపోయారన్నారు. బాధితుల ఫిర్యాదుతో యాప్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. 48 లక్షలు స్వాధీనం చేసుకుని ఆ సొమ్మును బాధితుల ఖాతాలకు జమ చేశామన్నారు. వారిలో ఓ వ్యక్తి 2000 రుణం తీసుకొని 10 లక్షల వరకు చెల్లించారని, మరో వ్యక్తి 10 లక్షల రుణం తీసుకుని 21 లక్షలు చెల్లించారన్నారు. బాధితులిద్దరూ చెల్లించిన అదనపు నగదును సైబర్ నేరగాళ్ల నుంచి వసూలు చేశామన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా తక్షణమే 1930కి కాల్ చేస్తే పోయిన సొమ్ము వెనక్కి తీసుకురావచ్చన్నారు. ఈ సందర్భంగా బాధితులకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. వెంటనే కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకుంటారు. చెప్పి నేను కాల్ చేసేసరికి కొంచెం భయపడి ఇలా ఫోటోస్ అవి పెడుతున్నారు. 295 ఒక బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ అవసరం, ఐడి ప్రూఫ్ అవసరం, అడ్రస్ ప్రూఫ్ అవసరం, సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ఇన్కమ్ ప్రూఫ్ అవసరం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఫామ్ 16, తర్వాత బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, అప్పుడప్పుడు కొలాటరల్స్ కూడా అడుగుతారండి. అందుకే పబ్లిక్ ఇవన్నీ డాక్యుమెంట్స్ లేక ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి లోన్ కోసం వెళ్తారండి అప్పు తీసుకోవడానికి. దానికంటే కూడా ఈజీ వచ్చేసి లోన్ యాప్. ఎటువంటి డాక్యుమెంట్ అడగరండి, ఇన్స్టంట్ ఇమీడియట్గా డబ్బు వస్తుంది. అందుకే చాలామంది లోన్ కావాలంటే లోన్ యాప్ నుండి లోన్ తీసుకుంటామని ఆలోచించి లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటారండి. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో కూడా ఇలా లోన్ యాప్ నుండి లోన్ తీసుకొని తర్వాత మోసపోయారండి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారండి. ఎందుకంటే మన ఒక 1000 రూపాయలు లోన్ యాప్ నుండి లోన్ తీసుకున్న తర్వాత మీరు వడ్డీతో సహా అమౌంట్ రీపే చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ అడుగుతారండి. ఇవ్వకపోతే నీ ఫోటో, నీ వీడియో వైరల్ చేస్తాం, కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తాం. పోయిన సంవత్సరం కూడా ఇలా లోన్ అప్ వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు మన వైజాగ్ నగరంలో. మనకు తెలుసు. ఎవరు క్లిక్ చేయొద్దు, ఎవరు ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే ఏపీకే ఫైల్ మనం క్లిక్ చేస్తే అది మ్యాల్వేర్ మనకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఈజీగా మన ఫోన్ హ్యాక్ చేసుకోవచ్చు, మనం మోసపోతాం. ఇప్పుడు కమింగ్ బ్యాక్, ఏ స్టేట్ నుండి, ఏ కంట్రీ నుండి ముఖ్యంగా మేము చూసాము, చైనీస్ వాళ్ళు ఈ లోన్ యాప్స్ యూజువల్గా నడిపిస్తారు. కానీ చైనీస్ వాళ్లకు సహకరిస్తున్నారు. మన భారతదేశం నుండి, డిఫరెంట్ స్టేట్స్ నుండి కొందరు సహకరిస్తున్నారు. ఇటువంటి సెంటర్స్ కొన్ని మయన్మార్, లాఓస్, వియత్నాం, కంబోడియా అక్కడ కూడా నడుస్తుంది. ఈరోజు కూడా చాలామంది మన భారతదేశం నుండి వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్లకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ అక్కడికి తీసుకెళ్లారండి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత సెంటర్స్లో పెట్టి బలబద్ధంగా ఈ లోన్ యాప్ నడిపించడం, లేకపోతే వేరే సైబర్ క్రైమ్స్ చేయించడం, అలా ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఈ క్షణంలో కూడా నేను మాట్లాడుతున్నా, దాదాపు 12 మంది కంబోడియాలో ఇరుక్కున్నారు. మేము కంటిన్యూస్గా ట్రై చేశాము. అందులో 6 మందిని ఎంబసీకి తీసుకొచ్చాము. ఇంకా 6 మందిని కూడా తీసుకొస్తున్నాం. ఆ 12 మందిని కూడా త్వరలో ఇండియాకి తీసుకొస్తాం.
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నై నుండి విశాఖ వైపు వెళ్తున్న అంబులెన్స్ గోకులపాడు వద్ద ఆటోని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కి తరలించారు. ఎస్ రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దువ్వాడ విఎస్ఈజెడ్ సినర్జీస్ ఉద్యోగస్తులు నిరసన తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ బోర్డు నుండి కుర్మనపాలెం జంక్షన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఏడాదిలో ప్రతి కార్మికుడికి 6 నెలల జీతం మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం బకాయిలు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి మాట తప్పిందని కార్మికులు తెలిపారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు అప్పుల పాలయ్యారని అన్నారు. ప్రభుత్వం స్పందించి తమకి న్యాయం చేయాలని కార్మికులు కోరారు. ఇప్పటికైనా కార్మికుల జీతాలు చెల్లించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాంబాబు, సినర్జీస్ కార్మికులు పాల్గొన్నారు. గత ఆగస్టు నెల నుంచి ఈ ఆగస్టు నెల వరకు కంపెనీ ఇచ్చిన జీతం ఎంత అంటే సంవత్సరంలో 6 నెలల జీతాలు. ఈ 6 నెలల జీతాలు సంవత్సరం పనిచేసి 6 నెలల జీతాలతో ఎలా బతకాలి, మా భార్య బిడ్డలను ఎలా పోషించుకోవాలి, స్కూల్ ఫీజుల దగ్గర నుంచి అన్ని కూడా నిత్యావసర వస్తువులు కూడా ఎలా కొనుక్కోవాలి. దీనిపై యాజమాన్యం గురించి చర్చలు జరిపాము. ఏప్రిల్ నెలలో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ప్రతి నెల బకాయి జీతాలతో పాటు ఇవ్వాల్సిన బకాయి జీతాలతో ప్రతి నెల 10వ తారీఖు జీతాలు చెల్లిస్తామని చెప్పి మాట దాటేశారు. ఈ రాసిచ్చిన పేపర్ను కూడా తోసిపుచ్చారు. లిఖితపూర్వకంగా రాసిచ్చిన పేపర్ కూడా తోసిపుచ్చారు. ఈ విధంగా చేస్తున్న వల్ల యాజమాన్య మొండి వైఖరిని మేము ఎలా తీసుకోవాలి. మీ కార్మికులందరూ సుమారు 900 మంది కార్మికులు అందరూ కూడా చాలామంది అప్పుల పాలైపోయి ఉన్నాం. ప్రతి హెడ్ మీద ₹1,00,000 పైన అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు మేము ఎలా తీర్చుకోవాలి, ప్రతి నెల రావాల్సిన జీతాలు ఇవ్వకపోతే మా భార్య బిడ్డలు మేము ఎలా పోషించుకోవాలని మీ అందరి తరఫున, మీ మీడియా తరఫున అందరికీ కూడా నేను తెలియపరుచున్నాను. చిన్నజీ కంపెనీలో 25-30 సంవత్సరాలు పనిచేస్తున్నారు. పనిచేసే వారికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది యాజమాన్యం. 6 నెలల జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఏ రకంగా బతుకుతారు? వాళ్ళకి పిల్లల ఫీజులు కట్టాలి, అలాగే వాళ్ళు తినడానికి తిండి కావాలి. మనిషి జీవనం సాగించాలంటే ఈ రోజు తింటే రేపొద్దు పని చేయగలరు. అలాంటిది 6 నెలల నుంచి బకాయిలు ఇవ్వకుండా ఆపడం చాలా అన్యాయం. అదేవిధంగా పిఎఫ్ బకాయిలు, ఆ పిఎఫ్ సంబంధించి కార్మికుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ కార్మికుల నుంచి వచ్చేసి కూడా పిఎఫ్కి ఆఫీస్ కడతలేదు. అలాగే కార్మికులకి ఆ కార్మికులు 400 వసూలు చేస్తే మేనేజ్మెంట్ 600 కట్టాలి. అంటే ₹1,200 ఎగ్గొడుతున్నారు. కార్మికులు వసూలు చేసి ఎగ్గొడుతున్నారు. అదేవిధంగా బాండ్స్ కనీసం ఇవ్వాలి. ఇంచుమించు 2014 నుంచి కూడా బాండ్స్ ఇవ్వట్లేదు. అలాగే ఈ సమస్యల మీద ఎప్పుడు వినతిపత్రం ఇచ్చినా ఏం చేసినా పట్టించుకోవట్లేదు. అలాగే కార్మికులు మేనేజ్మెంట్ ఒప్పందం కుదిరింది. ప్రతి నెల 2 నెలల జీతాలు ఇచ్చి మీ బకాయిలు వెంటనే చెల్లిస్తారని ఆ రోజు ఎంఓ చేశారు. ఆ ఎంఓని కూడా ఈ రోజు తిరస్కరించి యాజమాన్యం దుర్మార్గం వ్యవహరిస్తుంది. ఈ కంపెనీలోని సుమారుగా 850 మంది వర్కర్స్ ఉన్నారు. మొత్తం టోటల్గా చూసుకుంటే 1200 మంది వర్కర్స్ ఉన్నారు. ఈ 1200 వర్కర్స్ కూడా వీల్స్ తయారు చేస్తారండి. వీల్స్ చిన్నజీస్ కంపెనీ వీల్స్ ఇది ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేల్స్ ఉన్నది. అలాగే పని చేస్తున్నారండి. పని చేసిన తర్వాత పని చేయించుకుంటున్నారు. కానీ వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇస్తానని మాయ మాట్లాడి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. పోలే ఆస్తులు ఏమంటే ఆ కంపెనీ చూస్తే కార్పొరేట్ కంపెనీ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది లోపల. అలాగే ఉత్పత్తి చేయట్లేదంటే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఉత్పత్తి చేసింది అమ్మిన డబ్బులు ఏం చేస్తున్నారు యాజమాన్యం? కార్మికులకి పట్టుకొట్టి కార్మికుల ఆకలి మంటలతో మనం మాడిపోతుంటే యాజమాన్యం మాత్రం మొండి వైఖరి వ్యవహరిస్తుంది. దీనికి నిరసనగా సిఐటి ఆధ్వర్యంలో మొత్తం ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం. రేపు 17 తేదీన కొత్త గాజువాక అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి మొత్తం ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు కూడా మొత్తం పోరాటం ఉధృతి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ప్రజా సంక్షేమ పాలన జగనన్నతోనే సాధ్యమని గాజువాక వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. గాజువాక 66వ వార్డు కైలాష్ నగర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మోసపూరిత ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. సూపర్ 6 హామీల పథకాల్లో ప్రజలకు చెప్పి గెలిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మోసం చేసే పనిలో ఉందని అన్నారు. ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని అన్నారు. కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు పెదిరెడ్ల ఈశ్వర్రావు, జగదీష్ రెడ్డి, చీలకర్ర నాగేంద్ర, దేవుడు బాబు, ఉమాదేవి, లక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఓకే అందరికి మన జగనన్న ప్రభుత్వంలో కార్పొరేట్ హాస్పిటల్లో తగ్గు అక్కడ వెళ్ళి కూడా ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా బల్ల మీద గుద్ది వైద్యం చేయించుకునేటట్టు చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఆరోగ్యశ్రీ వెళ్తే ఆరోగ్యశ్రీని మేము చెయ్యమని చెప్పేసి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి రోగస్తులు కూడా ప్రతి ఒక్క చిన్న రోగాలకు కూడా సైతం అక్కడ ప్రభుత్వం కుంటిపడిందని చెప్పేసి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనం తీసి ఎవరికి ఉద్యోగాలు లేకుండా, ఎవరికి పాపం కాపు నేస్తం లేదు, చెయ్యూత లేదు, చేదోడు లేదు, ఆటోలకి లేదు, మొత్తం గ్యాస్ సిలిండర్లు లేవు, ఫ్రీ బస్సులు లేదు, అన్ని కూడా అబద్ధాలు చెప్పి వీళ్ళు సాగిస్తున్నటువంటి ఈ పరిపాలన మనందరం కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్లి వాళ్ళకి చెప్పడమే. చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరంన్నర ఇంత బాకీ ఉన్నాడని, మీకు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పేటటువంటి ప్రోగ్రాం ఇది. దీని మీద మా నాయకులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఆ విధంగా ఇప్పుడు 66వ వార్డు ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఒక నెల రోజులు ఈ కార్యక్రమం చాలా సిన్సియర్గా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంని చేయాలని కోరుకుంటూ, అమెరికాలో హౌస్టన్, టెక్సస్ ఇండియా హౌస్లో ఈ నెల 16వ తేదీన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్లు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వైఎల్పీ మాట్లాడారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో 2 రోజుల పాటు సదస్సు జరుగుతుందన్నారు. సదస్సులో ఉపాధ్యాయుల సత్కారం, ప్రారంభ సభ, ఆర్య విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ పురోభివృద్ధికి శాశ్వత నిధి ప్రారంభ వేదిక, అమెరికా డయాస్పోరా తెలుగు కథ షష్ఠి పూర్తి వేదిక, సాహితీవేత్తల ప్రసంగాలు, స్వీయ కవితా పఠనం వేదిక, చర్చా వేదికలు, పుస్తకావిష్కరణలు, సరదా సాహిత్య పోటీలు, మరెన్నో ఆసక్తికరమైన అంశాలు ఉంటాయన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ జాతీయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్కు జీవన సాఫల్యం పురస్కారం అందజేస్తున్నట్లు చెప్పారు. సాహిత్యం మీద 2 చర్చా వేదికలు, 15 గ్రంథాల ఆవిష్కరణలు, 23 మంది భారతదేశం నుంచి ప్రసిద్ధ సాహితీవేత్తలు, అమెరికా నుంచి 50 మంది తెలుగు సాహితీవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసారమయ్యేటువంటి ఈ 2 రోజుల కార్యక్రమం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇందులో ఉపాధ్యాయులకు సత్కారాలు ఉంటాయి. అదేవిధంగా అమెరికాలో తెలుగు కథ పుట్టి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో షష్ఠి పూర్తి కూడా. ఈ మొత్తం కార్యక్రమానికి కర్త కర్మ క్రియ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా, అదేవిధంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం. వంగూరి చిట్టెనరాజు ఒక మహాద్భుతమైనటువంటి వ్యక్తి. 14 సంవత్సరాలుగా 14 సార్లు ఉత్తర అమెరికాలో సాహితీ సదస్సులు నిర్వహిస్తారు. ఇది 14వ సదస్సు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఖతార్ వివిధ దేశాల్లో కూడా ఈ తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించారు. ఒకే వేదిక మీద ఒక 16 ప్రత్యేక ప్రసంగాలు, విషయాలు కూడా సినిమా సాహిత్యం, తెలుగు భాష ప్రాచీనతకు ఆధారాలు, తిరుగులేని శాసనాలు, తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం, నా ప్రస్థానం సినీ దర్శక ప్రస్థానంలో సరికొత్త మైలురాయి, ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు అభివృద్ధి కోసం శాశ్వత నిధి, మన కథల మూలాలు, అమెరికా డయాస్పోరా తెలుగు కథ, నిత్య జీవితంలో అనుభవాలను కథలుగా మలచడం ఎలా, తెలుగు హాస్యం ప్రత్యేకత, షడ్రుచుల సాహిత్యం, ఉద్యోగ విజయాల గ్రంథం నేను ఎందుకు రాశాను, సాహిత్యంలో సతీమణి,
సారంగా సమకాలీన సాహిత్యం, తెలుగు సాహిత్యంలో కృత్రిమ మేధస్సు వినియోగం, ఇటువంటి ఈ విషయాల మీద అద్భుతమైనటువంటి ప్రసంగాలు, 15 గ్రంథాల ఆవిష్కరణ. మనకు ఒక గ్రంథావిష్కరణ జరిగితేనే గొప్పగా భావిస్తాం మనం. అటువంటిది 15 గ్రంథాలు ఆవిష్కరిస్తున్నారు. పాండీ బజార్ కథలు, అప్పిచ్చువాడు వైద్యుడు, అమెరికా ఇల్లాలి ముచ్చట్లు, కథ కంచికి, అమెరికా తెలుగు డైస్పోరా కథలు, చారిత్రక వస్తు విశ్లేషణ, మదిలో వీణలు మోగే దాశరథి సినీ గీతాల విశ్లేషణ, ప్రాంజలి అపరాజిత హరివిల్లు, శ్యామకూర వెంకటకవి విజయ విలాసం, పరిచయ కావ్యం, హృదయగానం నేడే విడుదల, అనురాగ సంగమం, విమల చరిత్ర శతకం. అంటే 15 గ్రంథాలు ఈ 2 రోజుల్లో ఆవిష్కరించబడుతున్నాయి. భారతదేశం నుంచి దగ్గర 23 మంది ప్రముఖులు భారతదేశం నుంచి పాల్గొంటున్నారు. ఒక సాహితీ సదస్సులో భారతదేశం నుంచి విదేశంలో జరిగేటువంటి ఒక సాహితీ సదస్సులో 23 మంది భారతీయ తెలుగు సాహిత్య ప్రముఖులు భారతదేశం నుంచి వెళ్ళి ఆ సభల్లో పాల్గొంటున్నారంటే ఆ సభల యొక్క విశిష్టత ఏంటో చూడండి. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సాహితీవేత్తలు 50 మంది ప్రముఖ సాహితీవేత్తలు, వీరందరూ కూడా ఏ సాహితీ సభ జరిగినా ముఖ్య అతిథిగా పాల్గొనేటువంటి అర్హత కలిగినటువంటి ప్రముఖ సాహితీవేత్తలు 50 మంది అమెరికా దేశం మొత్తం నుంచి వస్తున్నారు. ఈ విధంగా ఉత్తర అమెరికాలో జరిగేటువంటి ఈ 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వీక్షించవచ్చు. ఇది తెలుగు భాషా సాహిత్యాల చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి చర్య. ఇది ఒక మైలురాయి. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా, వంగూరి చిట్టరాజు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో పట్టాలెక్కనున్న మెట్రో రైలు, క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఎమ్మెల్యే గణబాబు సహా మెట్రో బృందం. రుణ యాప్ల బాధితులకు నగదు అందించిన సిపి సంకభ్రత బాగ్చి. సైబర్ నేరాలకు అడ్డుకట్టు వేసే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామంటున్న కమిషనర్. ఈ నెల 16న అమెరికాలో తెలుగు సాహితీ సదస్సు, వివరాలు వెల్లడించిన పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.